నీటి ఎద్దడితో వెలవెలబోయిన సూరంపాలెం ప్రాజెక్టును పరిశీలించిన జగ్గంపేట శాసనసభ్యులు టీడీపీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ గోకవరం మండలంలో సూరంపాలెం ఆయకట్టు పరిధిలోని పంట పొలాలు నీటి ఎద్దడితో కటకటలాడుతున్నాయి. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయానికి నీరు అందకపోవడంతో రైతాంగమంతా ఆవేదనకు గురవడం జరిగింది. స్థానిక రైతాంగ కష్ట నష్టాలపై ఎమ్మెల్యే నెహ్రూ స్వయంగా పరిశీలన చేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి ప్రాజెక్టులను ఆయన పరిశీలించడం జరిగింది. గంగవరం, రంపచోడవరం ఏజెన్సీ మండలాల్లో ఆయన పర్యటించారు. కారు కానీ ద్విచక్ర వాహనం కూడా వెళ్ళలేని నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండే కాలువ మార్గాలను సైతం లెక్క చేయకుండా నీరు వచ్చే కాలువ మార్గాలను వాటికున్న అడ్డంకులను అన్వేషించారు. సూరంపాలెం రిజర్వాయర్కు నీటిని రప్పించే సాధ్యాసాధ్యాలపై ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ భూపతిపాలెం ప్రాజెక్టు నుంచి సూరంపాలెం ప్రాజెక్టుకు 18 కిలోమీటర్లు మాత్రమే దూరమని, సుమారు 4 కోట్ల రూపాయలు వెచ్చించితే సూరంపాలెం రైతాంగానికి ఇబ్బందులు ఉండవన్నారు. ఇదే విషయంపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందించడం జరుగుతుందన్నారు. ఇంకా సారా పెట్టున్నారు చేసినా మనం అండర్ తీసుకుంటే అక్కడ అక్కడ మన అప్పుడు మనం ఏం చేస్తాం కార్లు ముందుగా ఎమ్మెల్యే వస్తే సైడ్ ఆడు ఆడు సార్ ఇక్కడ మనకి లైనింగ్ చేసుకోవాలా, తర్వాత ఓటింగ్ వైండింగ్ చేయాలా, ఓటి నుంచి ఇక్కడికి ఒక కిలోమీటర్ ఉంది ఈ చెరువుని వైండింగ్ చేయాలా, అది చేయాలి సార్. ఈజీగా 2 to 3 crores మరి అప్పుడు 4 కోట్లు అయితే కావాలి. మనకి వాటర్ ఫ్రీ ఫ్లో కండిషన్ ఉండాలంటే ఏం చేయాలి? లేకండి రాజు గారు మనకి ఇక్కడికి లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఎలా పర్మిట్ చేస్తున్నాయి. ఇది మామూలుగా వచ్చేసి ఇదే ఇది వస్తుంది ప్రజెంట్ ఉన్న వాటర్ వస్తుంది. మనకి ఏంటంటే హెడ్ అంత వచ్చే వాటర్ ఆ లెవెల్ వరకు మనకు పర్మిట్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక మెషిన్ పడేసి అవసరాన్ని బట్టి తవ్వుకుంటా వెళ్ళాలి. అంటే మీరు అన్నట్టు అవసరం అంటే ఏంటి సార్? అది వాటర్ దగ్గర కొద్ది సార్ ఇంకో 1 మీటర్ వరకు మనం తీసుకోవచ్చు సార్. అది కూడా మనం ఒక 10 కిలోమీటర్ వరకు అవుతుంది. అంటే ఈ హెడ్ ఉండదు కదండి, హెడ్ లేకపోయేసరికి ఆ ప్రెజర్ ఉండదు కదండి. ప్రెజర్ మీద మీకు 7-8 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్తుంది సార్. అదే మీకు ఫుల్ రిజర్వాయర్ ఉంటే తెచ్చుకోగలిగితే అప్పుడు ఈ పాండింగ్ అవుతుంది సార్, నిండుతుంది. అంతే సార్ మీరు చెప్పింది కదా. అంత తీయలేము అంటే 3 కిలోమీటర్లు వరకు ఇచ్చారండి. మనం 10 కంటే 4 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు సరే 10 వస్తుంది. అది తీసుకోవచ్చు. అది తీయడానికి మీరు ఎంత అవుతుంది అన్నది అది తర్వాత ఏదైనా కనకడం ఇప్పుడు నేను అనేది మళ్ళీ రూపాయలు చూసారా 100 వదులుదాం 100 తీయాలి అక్కడ
పొర్లు పోయేదానికి ఆల్ట్ టెంపరీ అడ్జస్ట్మెంట్ ఏం చేయగలుగుతాం మనం దీని మేడ్చుకోవాలి ఇంకా మనం ఏదన్నా వేసుకుంటామన్నా సిల్క్ తీద్దామండి సిల్క్ తీసినా 100 దగ్గర 50లోనే పొరులుతుంది రావద్దు 100 వస్తేనే మీకు నీరు ఇక్కడ యూటిలైజ్ అవుతుంది అప్పుడు దీన్ని మనం శాండ్ బ్యాగ్స్ వేసేస్తే సరిపోతుంది కదా అంటున్నాను దాన్ని ఇప్పుడు ఏం చేయాలి దానికి ఏం చేయాలి ఆల్టర్నేటివ్ ఎంత దూరం ఉంటుంది అది అక్కడ ఓపెన్ చేయలేదు తెచ్చితే ఎక్కడ అది రిపేర్ చేసుకుని ఇక్కడ తీసుకుంటే మనకు నీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది రిపేర్ కదా ఎదురు పడిపోతే మన దగ్గరికి వస్తాయి చేసేసుకొని అసలు తీసుకోవడం మా అందరికీ అదే చేస్తుందండి అంటే లెవెల్ పర్మిట్ చేస్తుంది అయిపోయిందిగా ఎప్పుడు కదా ముందుగా నీళ్ళు కావాలంటే ఎక్కడ తీసుకుని అది అది అంత తీయాలని అవ్వదు కదా క్లోజ్ చేస్తారు కదా వాళ్ళకి ఎక్కువ వచ్చేది మనకు వచ్చి వాళ్ళు ఎక్కడ వచ్చేసి ఆ రైతులు 3 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుంటారు గేట్ క్లోజ్ చేసి అప్పుడు మనకి పని చేస్తారు మరి వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళ ప్రాబ్లం కూడా తీసుకోవాలి కదా ఆయుధత్వంగా అప్పుడు వాళ్ళకి వెళ్ళేలాట వాళ్ళ నీరు వాళ్ళకి వెళ్ళేలాట మనం పని చేసుకుని బ్యాలెన్స్ వాటర్ చేసుకుని మనం బ్యాలెన్స్ వాటర్ ఎక్సెస్ వాటర్ పని చేసుకోవడం మనం పని చేసుకునేలాక ఏమైనా అక్కడ డాక్యుమెంట్ ఆల్రెడీ వాళ్ళు బ్లాక్ చేసి వాళ్ళు పండించుకుంటారు మన పని చేసుకోవడానికి గేట్ క్లోజ్ చేయాలా అలా చేసుకుంటే వెళ్తే పర్లేదు కదండి క్లోజ్ చేసుకుని ఉంటుంది అడ్మిట్ చేసుకుంటే క్లోజ్ అటు ఇటు చొక్క డ్రాప్ ఇది అవుతుంది ఎలా తయారు చేస్తారు శాండ్ బ్యాగ్ వేయొద్దు మనం స్టీల్ సీట్ వేసేద్దాం సపోర్ట్
మొత్తం